బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యానం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు చూపించినందునే పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ గారు నాకు మహేందర్ రెడ్డి గారికి కొండా సురేఖ గారికి లీగల్ నోటీసులు పంపించిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒకటి అడగదలుచుకున్నా, అసలు కేటీఆర్ గారికి ఏమైనా లా పరిజ్ఞానం కానీ అడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం కానీ ఏమైనా ఉందా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, మేము మా అంతటా మేము పోయి డీజీపీ గారికో ఎవరికో కంప్లైంట్ ఇయ్యలే. పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పి కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో వార్ రూమ్స్ పెట్టి అక్కడ పొలిటికల్ లీడర్స్ని, బిజినెస్ పీపుల్ని, గిట్టని వాళ్ళను, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అన్ని మీడియా ఛానల్స్, వార్తాపత్రికలు అథెంటిక్గా రాసినాయి. మరి ఇన్ని మీడియా పత్రికలు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంకోటో వస్తే దాన్ని పక్కన పెడతాం. కానీ ప్రతి మీడియా కూడా రాస్తుంది అంటే వాళ్ళకు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ సోర్స్ వచ్చి ఉంటుంది కదా. జర్నలిజం అంటేనే అది కదా. బయట ప్రజలకు తెలియని విషయాన్ని వాళ్ళు తన తెలివితేటలతోటి, ఇన్వెస్టిగేటివ్ ఇన్స్టింక్ట్స్ తోటి బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడమే జర్నలిజం. వీళ్ళకి అది తెలియదు కదా. పెయిడ్ జర్నలిజం, బెదిరించే జర్నలిజమే తెలుసు. కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి కేటీఆర్కు, కల్వకుంట్ల కుటుంబానికి ఏం తెలుస్తుంది? కాబట్టే మీడియాలో వచ్చిన వార్తలను చూసి గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో అక్కడ ప్రజలు పడ్డ బాధలు ప్రత్యక్షంగా తెలుసు. నా ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఏమని, ఎవరు దీని వెనక ఉన్నారు, ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పిండ్రు, ఎందుకు చేసిండ్రు, నా నెంబర్ ఇచ్చి దీన్ని ఎంక్వైరీ చేయండి కూలంకషంగా అని చెప్పి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు అధికారి డీజీపీ గారు వారికి ఇచ్చిన. అదేమన్నా నేరమా కేటీఆర్ గారు? అలాగే సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి, అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు. వాళ్ళకి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉండుంటాయి 10 సంవత్సరాల్లో. బెదిరింపులు, ఫోన్ కాల్స్ రావడం, బ్లాంక్ కాల్స్ రావడం, వచ్చే వాళ్ళని రాకుండా ఆపడము, ఇవన్నీ ఏవో ఇన్సిడెన్సెస్ ఉంటాయి చెప్పిండు. ఇక దానికి రెచ్చిపోయి నేను అది చేస్తా, నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే, అయ్యా కేటీఆర్ గారు, మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ 10 ఏళ్ల అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు. మేము చేసింది గదే. ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు తేల్చండి అన్నాక దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటే సమాజానికి నువ్వు పెద్ద పోటుగాడివి, ఇక చూడు నేనేం భయపడలేదు, మళ్ళీ కేసు ఇట్లా లీగల్ నోటీస్ కొట్టేసినా అని చెప్పడానిక? దీనికి ఆస్కారమే లేదు. నువ్వు ఇవ్వాలి లీగల్ నోటీస్ అనుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చుకో. అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు? ఎట్లా మీరు 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిరు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బగా నడిచింది. ఫామ్ హౌస్లో ఒకరు, గెస్ట్ హౌస్లలో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసిందని అర్థమవుతా ఉంది. ఇప్పుడు లా ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదనేది నీ లీగల్ నోటీసును చూస్తేనే అర్థమవుతుంది. నీ పరువును ఎవరో తీసిండ్రట, ఎంక్వైరీ చెయ్యి అంటే పరువు తీసినట్ట. నేను ఎంక్వైరీ చెయ్యి అనడానికి 100 తార్కాణాలు ఉన్నాయి.
కేటీఆర్ గారు అర్థం చేసుకోండి. మీడియా కథనాలతో పాటు మా స్వయం ఎక్స్పీరియన్సెస్ తో పాటు పబ్లిక్ పడుతున్న బాధలు మాకు తెలిసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి లాజికల్ కంక్లూజన్ గా దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలి అని చెప్పి ఒక